చికెన్ ఫ్రైకి సిద్ధమవుతుందండి. పచ్చి బిర్యానీ ఆకుతో చికెన్ ఫ్రై. జస్ట్ 2 మొగ్గలు వేసుకోవాలి. అర కేజీ చికెన్ కండి ఇది. చిన్న దాచిన చెక్క ముక్కలు 2, ముక్క 1 చూడండి. లాలిక్కాయ ఒక్కటి చితక్ కట్టుకుని వేసుకోవాలండి. పచ్చి బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేసుకున్న తర్వాత చూడండి అలా దోర అయిన తర్వాత 5 మినిట్స్ ఆగాలండి. ముందుగానే కలుపుకుని పెట్టుకున్న చికెన్ మనం వేసుకుంటాం. కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుని వీటిలో వేసుకోవాలండి. నూనె కాగిపోయి వచ్చింది చూడండి. పచ్చి బిర్యానీ ఆకుతో చికెన్ ఫ్రై. పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. అదండి అలాగే నీట్గా వేసుకుని చూడండి. 1/2 కేజీ చికెన్ అండి ఇది. 1/2 కేజీ చికెన్కి మనం తగినంత కంకర వేసుకుని మాల్ వేసుకుని కలిపేసినట్టు కలిపేయాలండి. మేము తాపీ మిస్త్రం అండి, అలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాము. మిక్స్ చేసి సీలింగ్ మాల్లా కలిపేయడమే. ఇప్పుడు లైట్గా మంట రేజ్ చేసుకుని తర్వాత 5 మినిట్స్ ఆగండి. మన సీలింగ్ మాల్లో కలిపినట్టుగా చక్కగా కలిపేసుకోవడమే. ఇంకా చూడండి ఇప్పుడు తిప్పుతూనే ఉండాలి. తర్వాత నుంచి ఎక్కువ తిప్పకూడదండి. ఇది తిప్పుతూనే ఉండాలి ఆ టిక్కు 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 మని వరకు. చూడండి ఇదే ప్రాసెస్ మీద ఒక అరగంట సేపు మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి డీప్లోకి వస్తుంది. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది డీప్లోకి వచ్చిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అరగంట ప్రాసెస్ అండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అలా చూస్తూ ఉంటే మాత్రం ఒక అరగంట కాదు కదండి, గంట దాకా కూడా ఉడకదు. కొంచెం మనం మూత పెట్టేసి ఎక్కడైనా కూర్చుంటే అది ఉడికిపోతుంది. అలాగే చెయ్యండి బ్యాచిలర్ ఎవరైనా సరే, అలాగే వండుకుంటే సులువుగా అయిపోద్ది అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి. నేను ఇలాగే వండుకుంటానండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడే చికెన్ బాగా వండుకుందాం అనుకుంటాను ఫ్రెండ్స్. ఏదేదో రోజుకి కొత్తగా చేద్దాం అనుకుంటాను. ఏ రోజు బాగోదు. ఈ రోజు ఎలా ఉంటుందో తిని చెప్తాను మీకు. ఈ రోజు బాగోదు అనుకుంటాను. మీరే చెప్పాలి. ఏదైనా సరే వండుకుని చెప్పండి సార్.